నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తొండమానపురంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైకుంఠ ప్రవేశం చేసిన వేలాది భక్తులు శ్రీకాళహస్తి భరతరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివార్ల అమ్మవార్ల ఊరేగింపు సేవ విశేష పూజలు నిర్వహించిన అర్చకులు 13 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మె శ్రీకాళహస్తిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సిబ్బంది తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానపురం గ్రామంలోని టీటీడీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఉత్తరముఖ ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానపురం గ్రామంలోని టీటీడీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఉత్తరముఖ ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయానికి రావడంతో స్వామి అమ్మవార్లు శీఘ్ర దర్శనం అయ్యేలా టీటీడీ ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేసుకుంటూ స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రమణస్వామి మాట్లాడుతూ నేడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ అనుబంధ ఆలయమైన తొండమానపురంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి సప్త ప్రాకారంగా ద్వారాల ద్వారా దర్శించుకోవడానికి ఏర్పాట్లు నిర్వహించామని, నేడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముక్కోటి దేవతలతో కొలువై భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తారని, నేడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి భక్త కోటికి లభిస్తుందన్నారు. తొండమానపురం యొక్క ప్రాతిత్వం గురించి తెలియజేశారు. దేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొండమానపురము ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ఈ యొక్క దేవాలయంలో సప్త ప్రాకారముగా స్వామివారిని దర్శనం చేసుకున్నటకు ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా విశేషము. ఎందుకంటే స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయనించి ఈ రోజు అయినటువంటి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారు. ఈ మేల్కొనడం వల్ల ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అటువంటి దేవతలతో పాటు మన యొక్క భక్తజనం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన వరదరాజుల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో భక్తులు తరలి రావడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన వరదరాజుల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వరదరాజుల స్వామిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీంతో భక్తులు భక్తిపూర్వమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఊరేగింపు సేవ నిర్వహించారు. పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఊరేగింపు సేవ నిర్వహించారు. పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణ ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నర్మ వేద మంత్రోచ్చరణ మధ్య స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారోత్సవంగా ఆలయం వెలుపలికి తీసుకుని వచ్చి బంగారు శేష వాహనంపై శ్రీ వాయులింగేశ్వర స్వామి బంగారు యాళ్లి వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి అమ్మవారిని కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ సిబ్బంది, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రూపంలో అలంకరించారు. భక్తులకు ఉత్తరముఖ సప్తద్వారాల గుండా దర్శించుకునే ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రూపంలో అలంకరించారు. భక్తులకు ఉత్తరముఖ సప్తద్వారాల గుండా దర్శించుకునే ఏర్పాటు చేశారు. అభయాస్తుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. భక్తులు సప్త ద్వారాలచే అభయాస్తుడిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఉప్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవతారంలో అమ్మవారిని అలంకరించమన్నారు.
ఉత్తరముఖ ద్వారం గుండా సప్త ద్వారాలతో స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు నిర్వహించామని స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పక్కనే పద్మావతి అమ్మవారిని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తదుపరి నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్యను కూడా ఈ ఆలయంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామని భక్తులు అటు శైవాన్ని ఇటు వైష్ణవాన్ని దర్శించుకుంటూ ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ముక్కోటి దేవతలను దర్శించుకుంటున్నారన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ప్రసాదం వితరణ కూడా చేపట్టామని తెలియజేశారు. श्री वासवी कन्या परमेश्वर देवता అందరికీ నమస్కారం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బౌద్ధుపేట ఉప్పు వీధి. నేను ప్రెసిడెంట్ మధుసూదన్ రావు మాట్లాడుతున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా అమ్మవారికి మూలవర్లకు వెంకటేశ్వర స్వామి అలంకారం, ఉత్సవాలకు పద్మావతి అలంకారం చేశాము. అందరూ ఉదయం నుంచి భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించుతున్నారు. మాకు సంతోషంగా ఉంది. గత 13 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతూ సమ్మెబాట చేపట్టారు. ప్రభుత్వం ఎంతటికీ తమ సమస్యలు పరిష్కరించకపోతున్నారంటూ నేటి నుంచి శ్రీకాళహస్తిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గత 13 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతూ సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఎంతటికీ తమ సమస్యలను పరిష్కరించకపోతున్నారంటూ నేటి నుంచి శ్రీకాళహస్తిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ గత 13 రోజులుగా తాము సమ్మెబాట చేపట్టిన ప్రభుత్వం ఎందుకో తమ సమస్యలు పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించడం లేదని, ఇంకా నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నామంటూ ప్రభుత్వానికి తెలియజేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి అంగన్వాడీ సత్తా చాటుతామంటూ తెలియజేశారు. మహిళలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ఈ ప్రభుత్వానికి 3 నెలల కాల వ్యవధి మాత్రమే ఉన్నదని, తర్వాత అంగన్వాడీ మహిళలు తమ సత్తా ఏ విధంగా చూపిస్తామో చూడండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు సమ్మె 13వ రోజుకు చేరుకున్నది. సమ్మె 13వ రోజు సందర్భంగా ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలకి రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం చేస్తున్నాము. ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సమాధానం చెప్పాలనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మా మంత్రి శిక్షణ శాఖ మంత్రి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ పక్కన పెట్టి మాకు రావాల్సిన కనీస వేతనం ఇవ్వాలనేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలనేసి, ఆంక్షలు లేకుండా మినీ వర్కర్లను మెయిన్ చేయాలని, ఇవన్నీ కూడా సాధించుకునేంత వరకు మా సమ్మెను విరమించబోయేది లేదనేసి మేము రిలే నిరాహార దీక్షలకి స్టార్ట్ చేస్తున్నాం. మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉండామనేసి, ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షలకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేసి ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం దక్షిణామూర్తి విగ్రహం ఎదుట తీర్థ ప్రసాదాలు, పండితులతో ఆశీర్వచనాలు అందజేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ ధర్మాన శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద వారికి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు వసలు సుమతి, దేవస్థానం
అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, డిప్యూటీ ఈవో జె వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నమ్మ, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య శాఖ అధికారి తనిఖీ చేశారు. ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య శాఖ అధికారి తనిఖీ చేశారు. ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ ప్రారంభించారు. అయితే ఫిర్యాదుదారుడు ఎంతకీ రాకపోవడంతో విచారణ మరో రోజు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీహెచ్ ఆనందరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి 100 పడకల ఏరియా ఆసుపత్రి నందు మరో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, త్వరలో ప్రజలకు అందుబాటులో వస్తుందని, ఇందులో అనేక రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని వారికి ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏరియా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ల వద్ద చూపించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఈ కరోనా వైరస్ ప్రజలకు వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుందని, జిల్లాలోని అన్ని ఆసుపత్రులు అన్ని సదుపాయాలతో సంసిద్ధంగా ఉందని, ప్రజలకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి వ్యాధులు వస్తే వెంటనే వారికి దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి వెళ్తే వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు చేపట్టేందుకు జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లోని డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలకు కిట్లు మరియు బెడ్లు, ఆక్సిజన్ వసతులు ఏర్పాటు చేసి ఉన్నామని, కేరళ మరియు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజలు ముందస్తు కోవిడ్ పరీక్షలు నిర్వహించుకొని సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేసేసి మనకు వీటిలో వేరియంట్స్ అనేది ప్రతిసారి అది వైరస్ మార్చుకుంటూ వస్తుంది. ఈ మార్చుకోవడంలో ఉన్నటువంటి స్థానంలో అది దశ నిర్దేశాలు మార్చుకుంటూ దానికి ఉండే లక్షణాలను పెంచుకోవడమా తగ్గించుకోవడం అనే విధంగా ఈ స్ట్రెయిన్స్ అనేటివి మనకు తెలియకుండానే కొన్ని దాని రూపాంతరం చెందుతూ వస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు కొత్తగా మనకు JN.1 అనేటువంటిది ఒకటి వైరస్ కొత్తగా మన కేరళలో మొట్టమొదటిగా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అది ప్రస్తుతం నిన్న మరి ఆలోచన చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక దాదాపు 2-3 కేసులు వచ్చినట్టు కూడా మనం గుర్తించడం జరిగింది. ప్లస్ మన రాష్ట్రంలో కూడా మనకు సంబంధించిన పై స్థాయి నుంచి కూడా అందరూ కూడా మనకు వచ్చిన ఆదేశాల ప్రకారము కోవిడ్ మాక్ డ్రిల్ అనేది మనం నిర్వహించడం జరిగింది. ఈ కోవిడ్ మాక్ డ్రిల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క టెస్టులు వాళ్ళకు సంబంధించిన PCR కానీ ఇవన్నీ కూడా చేయడం కోసము టెస్టుకు సంబంధించిన కిట్స్ను గవర్నమెంట్ అది పనిగా పర్చేస్ చేసి అందరికీ పంపించడం జరిగింది. దానికి సంబంధించిన అందరికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్ ఎక్కడొచ్చినా సరే వెంటనే టెస్టులు చేసుకొని కనీసం అన్నా కానీ ఒక 100 టెస్టులు గవర్నమెంట్ అంత చేయండి అని గవర్నమెంట్ ఆదేశాలు పంపించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంకు పక్కనే ఉన్న వైకుంఠ ద్వారంను తెరిచి ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంకు టీటీడీ అధికారులు అనుమతించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంకు పక్కనే ఉన్న వైకుంఠ ద్వారంను తెరిచి ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు తిరుప్పావై పఠనం చేసి తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంకు టీటీడీ అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
వైకుంఠ ఏకాదశి పర్వదినంను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించి తమ ఆనందంను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించడంలో టీటీడీ దేవస్థానం సఫలమైందన్నారు. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలు ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల రెండో గంట పూర్తయిన తర్వాత 1:40 వీఐపీ దర్శనం ప్రారంభించడం జరిగిందన్నారు. మొత్తం 4008 వీఐపీ టోకెన్లు జారీ చేయగా అందులో 3850 టికెట్లు మాత్రమే వీఐపీలు కొనుగోలు చేశారని, మిగిలిన 150 టోకెన్లు కొనుగోలు చేయలేదన్నారు. వేకువజామున 1:40 ప్రారంభమైన వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5:15 ముగిసిందన్నారు. ఎస్ఎస్టీ ఎస్ఈడి స్లాట్స్ ను ఉదయం 6 గంటలకు ఇవ్వడం జరిగిందని, అయితే 45 నిమిషాల ముందే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం జరిగిందన్నారు. ప్రతి స్లాట్ కూడా గంటన్నర ముందుగా తీసుకుని వైకుంఠంలో కూర్చోబెట్టి భక్తులకు దర్శనం చేయించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైకుంఠం 1, 2లో ఇప్పటి వరకు వెయిటింగ్ లేదని, ఒకవేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే పరిస్థితి వస్తే 1-2 గంటల కంటే ఎక్కువసేపు వేచి ఉండే పని ఉండదని, భక్తులందరికీ ఆహార పదార్థాలు, కాఫీ, టీ, పాలు అందిస్తున్నామని, తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం జరిగిందని, ఎస్ఎస్టీ ఎస్ఈడి టోకెన్లు కలిపి ప్రతిరోజు స్వామివారి కైంకర్యాలు బట్టి రోజుకి 70 నుంచి 75 వేల మందికి దర్శనం కల్పిస్తామని, మొత్తం 10 రోజుల్లో 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమలకు వీఐపీ భక్తులు క్యూ కట్టారు. 4 న్యాయాధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రామకృష్ణ చల్లగానే చూస్తాను. ఓకే ఓకేనా. ఇంతకుముందు ఊరుకున్నారు ఇంపార్టెంట్ మినిస్టర్. శ్రీకాళహస్తి నియోజకవర్గం వికృతమాల సంతాన
వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అన్నదానం, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని 2013 పునర్నిర్మించి సంప్రోక్షణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మాధవ అంటే నిజము పటము దేవకుశనము న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొండమానపురంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వైకుంఠ ప్రవేశం చేసిన వేలాది భక్తులు. శ్రీకాళహస్తి భరతరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివార్ల అమ్మవార్ల ఊరేగింపు సేవ, విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. 13 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మె. శ్రీకాళహస్తిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సిబ్బంది. తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.